మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. డిఎస్సి పరీక్షలు వాయిదా అంటూ మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరగవలసిన డిఎస్సి పరీక్షలు వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక్కడ ఒక విషయం చూసినట్లయితే 23,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి దేశ చరిత్రలో ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయకుండా చరిత్రకెక్కిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మీకు అర్థమవుతుంది ఎవరనేది. పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలంతా ఉంటారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఇటువంటి స్పష్టమైన హామీ, స్పష్టమైన ప్రకటన చేసినప్పుడు అభ్యర్థులందరూ కూడా నమ్మారు. డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా తక్కువలో తక్కువ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి 23,000 టీచర్ పోస్టుల భర్తీ అంటున్నారు. కనీసం 15,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ జరగకపోదా? అధికారంలోకి వచ్చిన కనీసం 2 సంవత్సరాల్లో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయకపోరా? ఈ విధంగా అభ్యర్థులు ఆలోచించి గతంలో రాజశేఖర రెడ్డి గారు 2008 గతంలో 50,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసిన రికార్డు రాజశేఖర రెడ్డి గారికి ఉంది కదా. ఆయన తనయుడు కనీసం తక్కువలో తక్కువ 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడా అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అధికారంలోకి తెచ్చుకుంటే తీరా చూస్తే చరిత్రలో ఒక్కటంటే ఒక్క పర్మనెంట్ టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయని ముఖ్యమంత్రిగా నిలిచిపోయే అవకాశం అయితే ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే నిజంగానే చిత్తశుద్ధితో టీచర్ పోస్టుల భర్తీ చేయాలి, డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీని నింపాలంటే 2022 టైంలోనే టెట్ ఇచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పక్కా షెడ్యూల్ ప్రకారం 6 నెలల్లో పరీక్షలు పూర్తి చేసి ఈ పాటికి పోస్టింగ్లు కూడా ఇచ్చేసి ఎన్నికలు వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తీరా ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఈ డిఎస్సి అంశాన్ని కేవలం ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఎవరైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అధికారంలోకి వస్తే డిఎస్సిపై తొలి సంతకం చేస్తానని చెప్పేసి 60 రోజుల్లో ఈ డిఎస్సి అంశానికి సంబంధించి పిలుస్తానని చెప్పేసి ప్రకటన అయితే చేస్తున్నారు. ఎవరిని నమ్మేది? డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆలోచన చేయాలి. తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా, మా పిల్లల కోసమే సంతకం పెడతా. డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా. 2 నెలలు 3 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంత మునుపు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలుంటే 8 డిఎస్సి ఓ కళ అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. నేడు జరగవలసిన డిఎస్సి వాయిదా, 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయకుండా మిగిలిపోయిన జగన్, 57 నెలల తర్వాత నోటిఫికేషన్ పూర్తి కాదని తెలిసిన విడుదల, ఎన్నికల వేళ పోటీ పరీక్షల వాయిదా అయినా నిర్వహిస్తామని వెల్లడి, నిరుద్యోగులను ముంచేసిన వైసీపీ, ఫీజుల వృధా అంటున్న అభ్యర్థులంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయంపై క్లారిటీ ఇవ్వాలి. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఎవరికి కూడా కొమ్ము కాయవలసిన అవసరం నాకు లేదు. మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ, మంచి సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీ జరగాలి. ఈ ఒక్క అంశానికి మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఈ మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా ఉండాలి. మొదటి సంతకం డిఎస్సి పైనే అని చెప్పేసి స్పష్టమైన హామీ ఇస్తున్నారు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉండాలి. మొదటి అంశంగా ఈ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశం అనేది ఉండాలి. తెలంగాణలో ఏ విధంగా అనుబంధ నోటిఫికేషన్ వచ్చిందో అదే తరహాలో పోస్టుల సంఖ్య పెరగాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు విడుదల చేసిన 6,100 పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను పెంచి ఈ టీచర్ పోస్టుల భర్తీని త్వరగా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. 60 రోజుల్లో డిఎస్సిపై తొలి సంతకం చేస్తామంటూ కూడా ఒక హామీ ఇస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అమలు రూపంలో చేసి చూపించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఓట్ల వేట, నిరుద్యోగులతో ఆట అంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. 57 నెలలుగా రాని డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్, 6,100 పోస్టులకు సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా ఒక 2-3 నెలల ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పూర్తి చేస్తామంటూ అమలుకు సాధ్యం కాని షెడ్యూల్ను ప్రకటించి అభ్యర్థులను అయోమయానికి గురి చేశారు.
ఓకే గైస్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ముందుకు వెళ్తున్నారు కనుక మళ్ళీ ఇంకొక విచిత్రమైన ప్రకటన చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మే 20వ తారీఖు నుంచి మళ్ళీ పరీక్షలు కండక్ట్ చేయడానికి సిద్ధమవుతామంటూ కూడా ఇక్కడ వీళ్ళు ప్రకటన చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ఒక 5 రోజుల సమయం ఇవ్వాలి. ఒక 5 రోజుల ముందుగా హాల్ టికెట్స్ అనేవి ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఈ మే నెలలో కూడా సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్త ప్రభుత్వం ఏదైతే ఒక 10 రోజుల తర్వాత ఫామ్ అవుతుందో జూన్ 10 తర్వాత కొత్త ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది. ఆ కొత్త ప్రభుత్వ హయాంలో ఈ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అంశం అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రిపరేషన్కి సంబంధించి సమయం అయితే ఖచ్చితంగా మీకు లభించింది కనుక ఈ ఉన్న సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు వచ్చిన సమయం ఉందో ఈ సమయాన్ని మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవడానికి ఖచ్చితంగా కేటాయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ప్రముఖ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ ప్రముఖ కోచింగ్ సెంటర్ మత్తులో పడ్డారంటే మాత్రం మీరే మోసపోతారు. మీరు ఏదైతే కోచింగ్ సెంటర్కి దారబోసేందుకు సిద్ధంగా ఉన్నారో ఆ మనీతో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లను అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లను గ్యాదర్ చేసుకోండి. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ పాఠ్య పుస్తకాలను గ్యాదర్ చేసుకోండి. 10th క్లాస్ చేంజెస్ లేవు కాబట్టి అవి గ్యాదర్ చేసుకోండి. మెథడాలజీ బుక్స్ మీ దగ్గర అకాడమీ బుక్స్ లేకపోతే అవి గ్యాదర్ చేసుకోండి. కంప్లీట్గా లైన్ టు లైన్ చదువుకోండి. లైన్ టు లైన్ చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్ల పరంగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. లైవ్ ఎగ్జామ్ సెషన్లో కానీ ప్లేలిస్ట్లో కానీ అవన్నీ కూడా మీరు కంప్లీట్గా చూసుకోండి. ప్రాక్టీస్ పరంగా మన రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్ ఉంది. దానిలో మీకు 800 వరకు టెస్ట్లు అనేవి ఫ్రీగా అందించడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఉంటాయి. ఏ టెస్ట్ ఏ టాపిక్ పై ఉందనేది రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసుకోండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లైవ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఒక విషయం తెలియచేయాలి. ఏంటంటే ఇదే మీకు చివరి డిఎస్సి, ఇదే ఆఖరి డిఎస్సి అని చెప్పేసి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా ప్రతి సంవత్సరం డిఎస్సీలు వస్తాయా, డిఎస్సీలు రావా, ఇటువంటి విషయాలను పరిశీలన చేసినట్లయితే ఒక నోటిఫికేషన్ రన్నింగ్లో ఉంది 6100 పోస్టులకు సంబంధించి. దానికి మరికొన్ని పోస్టులు కలిపి పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో డిఎస్సీలు వస్తాయా రావా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ మీ ముందుంది. ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలంటే సాధించి తీరాలి. బర్నింగ్ డిజైర్తో చదవండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి. ప్రాక్టీస్ బిట్ల పరంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్, రామ్ రమేష్ education.in అనే వెబ్సైట్లను ఉపయోగించుకోండి. ఇదే చివరి డిఎస్సి, ఇదే ఆఖరి డిఎస్సి అని చెప్పేసి మీరు బర్నింగ్ డిజైర్తో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి రానున్న 6 నెలల్లో జరుగు తీరతాయి కనుక మీరు మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉండాలి. మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. ఇక భవిష్యత్తులో డిఎస్సిపై క్వశ్చన్ మార్కులు పడే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఈ నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ అయిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందా, మళ్ళీ రాదా, ఇటువంటి విషయాలను పక్కన పెట్టి ఒక నోటిఫికేషన్ మీ ముందు ఉంది కనుక ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా కొలువు సాధించాలి అనే బర్నింగ్ డిజైర్తో మీరు మీ ప్రిపరేషన్ ముందుకు సాగించాలని కోరుకుంటూ ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫలితాలపై కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైనా క్లారిటీ ఇస్తే మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈ ఫలితాలు కూడా టెట్కి సంబంధించి విడుదలయ్యే అవకాశాలు ఎప్పట్లో కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు స్పష్టంగా ప్రభుత్వానికి కొమ్ము కాస్తారని చెప్పేసి మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ అంతా కూడా అది అమలుకు సాధ్యం కాదని వాళ్ళకి క్లారిటీగా తెలిసినప్పటికీ ఒక అయోమయమైన షెడ్యూల్ని ప్రకటించి అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ ప్రిపరేషన్పై మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. రాజకీయం చేయవలసి వచ్చినప్పుడు మనతో రాజకీయం చేయడం కాదు పార్టీలు అనేవి, మనం రాజకీయం చేసి చూపిద్దాం. ఖచ్చితంగా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.